హాయ్ హలో నమస్తే. నేను నాగేశ్వరి రూపాకుల. ఈరోజు మనం చర్చించుకోబోయే రాగం పేరు సుమనేశ రంజని. ఈ రాగము చాలా అరుదైన రాగము. ఈ రాగం హిందుస్థానీ నుండి దిగుమతి అయిన రాగంగా చెప్పవచ్చు. కర్ణాటక సంగీత పరంగా చెప్పాలి అంటే 56వ మేళకర్త షణ్ముఖప్రియ రాగానికి జన్యరాగంగా చెప్పవచ్చు. అదే హిందుస్థానీలో చెప్పాలి అంటే మధుకంస్ రాగానికి సమమైన రాగంగా చెప్పొచ్చు. ఇది ఔడవ రాగము. ఈ రాగంలో రిషభము దైవతము రెండూ లేవు. దీనిని రాత్రిపూట పాడే రాగంగా చెప్తారు. ఎందుకంటే ఇది కొంచెము విషాదము, విరహము, విలాపము కలిసి ఉంటుంది ఈ రాగము. అందుకని ఈ రాగము రాత్రిపూట పాడే రాగంగా చెప్తారు. దీని స్వరస్థానాలు ఆరోహణ గనక చెప్తే మీకు రాగం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. సగమ పాని సా సాని పమ గ సా సగమ పని సా సాని పమ గ సా. ఇది దీనికి షడ్జము, సాధారణ గాంధారము, ప్రతిమధ్యము, పంచము, కైసిక నిషాదము స్వరస్థానాలుగా ఉన్నాయి. ఇక తెలుగు సినిమా పాటల్లో గనక చూసినట్లయితే ముఖ్యంగా మన ఘంటసాల గారు, సుశీల్ గారు పాడిన పాట మనందరికీ బాగా తెలిసిన పాట. బందిపోటు సినిమా కోసం వారు పాడిన పాట. నందమూరి తారక రామారావు గారు, కృష్ణకుమారి గారు జంటగా నటించిన సినిమా ఇది. ఈ సినిమాకి సంగీతం కూడా ఘంటసాల గారే. ఇంత అరుదైన అజరామరమైన పాటని మనకు అందించిన ఘనత ఘంటసాల గారిదే. ఇంకెవరుంటారు మరి. ఈ పాట మనందరికీ బాగా తెలిసిన పాట. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు. వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచు. తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. చాలా మంచి పాట. నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ. నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ. మీ ఆనతి లేకున్న సో విడలేను ఊపిరి కూడా. ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే. హాయిగా ఉంటుంది అనమాట. రాత్రిపూట పాడే రాగంగా చెప్తారు కదా, అందుకని చాలా హాయిగా ఉంటుంది ఈ పాట. ఇక రెహమాన్ సంగీతంలో ఒక పాట వచ్చింది. అది పొన్నియిన్ సెల్వన్ సినిమాలోని పాట. తమిళ డబ్బింగ్ అని చెప్పొచ్చు, కానీ సుమనేశ రంజన్లో కూర్చబడిన పాట ఇది. ఈ పాట
జలసఖి నేనయే నిలిచా నెలరాజా ఏలో ఏలేలో కలనై నీలో మునిగా ఇలరాజా ఏలో ఏలేలో భారం నిండి మేఘం ఇంకా కరగదదేంటో ఆకాశాన్ని తీరం తాకే రోజేదో ఆ వైపు కనబడదే సంద్రం ఏలో ఏలేలో ఆ చూపే చుక్కాననుకుందా ఏలో ఏలేలో జలసఖి నేనయే నిలిచా నెలరాజా ఏలో ఏలేలో. ఈ పాట కూడా సుమనేశ రంజని. తర్వాత పాట ఒకప్పుడు నేను విన్నాను, ఇది లలిత సంగీతంలో సుశీల గారు పాడిన పాట ఇది. ఈ పాట ఎంత చెప్పినా వినక నా కనులు సొంతసేపైన విశ్రమించవు, ఎంత చెప్పినా వినక నా కనులు సొంతసేపైన విశ్రమించవు, ఎంత చెప్పినా. ముందర రాముడు లేకున్నను ఆ సుందరుడు నా కనుల నెలకొనెను, ముందర రాముడు లేకున్నను ఆ సుందరుడు నా కనుల నెలకొనెను, అందుకే రెప్పలో మూయగా వెరచేను, అందుకే రెప్పలో మూయగా వెరచేను, ముందుగా చూపులు విందులు చేసేను, ఎంత చెప్పినా వినక నా కనులు సొంతసేపైన విశ్రమించవు. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ పాట. ఇది కాకుండా తమిళంలో ఇళయరాజా గారి సంగీతంలో ఒక పాట ఉంది, జేఎస్దాస్ గారు ఎస్పి శైలజ గారు పాడిన పాట. ఆ సినిమా వచ్చి అగల్ వెళ్ళక్ అనే సినిమాలో పాట ఇది. అది కూడా సుమనేశ రంజనీయ. ஏதோ நினைவுகள் கனவுகள் மனதிலே மலருதே, காவேரி ஊற்றாகவே காற்றோடு காற்றாகவே தினம் காண்பதுதான் ஏதோ நினைவுகள் கனவுகள் மனதிலே மலருதே, காவேரி ஊற்றாகவே కాట్రోడు కాట్రాగవే. ఈ పాట కూడా సుమనేశ రంజని. ఈ పాటను మాకు ఆల్ ఇండియా రేడియోలో పాడడానికి ఒక స్లాట్ దొరికిందనమాట. అప్పుడు మేము ఈ పాటకి లలిత సంగీతంలో సాహిత్యానికి ఒక ట్యూన్ కట్టి పాడాము ఈ పాట. తోడులేనిది పాడలేని జాజి, తోడులేనిదే పాడలేనే జాజి, తోడులేనిదే పాడలేనే, తోడు నీ ఉంటేనో తోడ నీ ఉంటేనో పాట పాటకు కడలి పోటెత్తించేను పోటెత్తించేను, తోడులేనిదే
పాడలేనే జాజి తోడులేనిదే పాడలేనే జాజి తోడులేనిదే పాడలేనే సగమ పని సాని పమగ సా అన్ని పాటలు ఈ స్వరస్థానాల్లోనే ఉంటాయి. ఇలా సుమన ఈసరంజనిలో పాటలు ఉన్నాయి. తెలుగు పాటలు ఇంకా ఎక్కువ ఏం లేవు నాకు తెలిసినంత వరకు. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలా సుమన ఈసరంజని గురించి ఈరోజు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. ఇంతవరకు ఓపికగా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.